అయితే యెషయా కూర్చున్నాడు. కూర్చొని, నాయనా యెషయా, మరి మీ ఇంట్లో ఈలే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అని. అయితే ఆయన అంటాడు, అర్రే మర్చిపోయానండి, కడసారి వారు చివరి వాడు ఉన్నాడు. చూడండి, తండ్రికి గుర్తులో కూడా ఎవరు లేరు? దావీదు లేడు. అన్నదమ్ములైనా చెప్పాలా, నాన్న మమ్మల్నే కాదు లైన్లో నుంచోబెట్టేది, ఎవరున్నారని చెప్పాలి? దావీదు ఉన్నాడని చెప్పాలి కదా. అన్నదమ్ములు కూడా చెప్పలేదు దావీదు కోసం. చూడండి, ఆయన తృణీకరించబడ్డాడు. నాన్న కూడా ప్రేమ లేదు. సమయాలు అడిగితేనే తప్ప కడసారి వారు ఉన్నాడు అనేటటువంటి జ్ఞాపకం కూడా లేదు యెషయాకి. అంటే దావీదు ఎలాగ తృణీకరించబడ్డాడయ్యా అంటే, వీళ్ళందరినీ ఏం చేశాడు తెలుసా? ఆర్మీ సైన్యంలో జాయిన్ చేశాడు. ఎవరు? యెషయా. అవును కాదండి, ఇశ్రాయేల్లో సౌలు పక్కన వీరు నిల్చోబెట్టారు. యుద్ధ వీరులు వీళ్ళు, ఖడ్గదారులు, చక్కటి విద్య నేర్పించి ఆర్మీలో జాయిన్ చేశాడు వాళ్ళ నాన్న. కానీ దావీదు ఎక్కడ జాయిన్ చేశాడో తెలుసా? కొండల చివరన, ఏమండి, గొర్రెలకు గడ్డి మేపడానికి, కొండల్లో లోయల్లో ఆ గొర్రెలను చూసుకోవడానికి దావీదుని చివరికి పెట్టేశాడు. చూడండి, దావీదు తృణీకరించబడ్డాడు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? దావీదు తన తండ్రి జ్ఞాపకంలో కూడా లేడు. మూడోది ఏంటో తెలుసా? తన ఒకే గర్భమున పుట్టినటువంటి అన్నదమ్ములు కూడా దావీదుని తృణీకరించారు. ఆ దావీదు కూడా జ్ఞాపకంలోనే లేడు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఏ శరీరియు ఏ ఒక్క మనుష్యుడు కూడా అతిశయించకూడనట్లు లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, జ్ఞానహీనులను, బలహీనులను, నీచులను, తృణీకరించినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను వినండి. దావీదు కొండల్లో ఉన్నా సరే, దావీదు గొర్రెలు మేపుతున్నా సరే, దావీదు హృదయం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అందుకే అంటాడు, కొండల తట్టు చూస్తుండగా నాకు సహాయము దొరకదు కానీ యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగుతుంది. భూమి ఆకాశమును సృజించిన దేవుని ద్వారానే నాకు సహాయము కలుగుతుంది అంటాడు కదా. దావీదు చేసే ప్రార్థనలో అద్భుతమైనటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. నేను పండుకుంటున్నప్పుడు ఒక మేఘ మెదడు దొరికినట్లుగా నేను తృప్తి పడుతున్నానని ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుడు విషయాలను దావీదు తన హృదయంలో తలుచుకుంటూ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. దావీదుకి ఎలా ఈ విషయాలన్నీ తెలిసాయి? ఇది చాలా ఒక మర్మయుక్తమైనటువంటి విషయం. దావీదుకి ఎలాగా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క ప్రేమ ఎలా తెలిసిందయ్యా అంటే, గమనించండి, ఆనాడు గొర్రెల మేపడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆయనతో పాటు అనేక మంది పెద్దవారు ఉండేవారు. ఆ పెద్దవారు ఉంటున్నప్పుడు, వారు కూడా గొర్రెలు మేపుతున్నప్పుడు దావీదు ఆ గొర్రెల కాపర దగ్గరికి వెళ్తూ వాళ్ళతో సహవాసం చేస్తూ అడిగేటటువంటి వాడు, ఏమైనా తెలుసా? మన దేవుడు మిమ్మల్ని, మీ పితరుల్ని ఆ ఇశ్రాయేలు యొక్క సముద్రాన్ని దాటించుకుంటూ వచ్చాడు కదా, ఎలా తీసుకుని వచ్చాడు? రేయింబగలు ఒక పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలబడ్డది కదా, ఎలా నిలబడింది? 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించాడు కదా, దేవుడు ఎలా పోషించాడు? ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా ఎలా చీలిపోయింది? దేవుడు చేసిన అద్భుతాలు ఎలా చేశాయని అక్కడ ఉన్నటువంటి వారందరూ, పెద్దవారిని, ముసలివారిని అందరూ కనుక్కుంటున్నప్పుడు అనేకమైన విషయాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక, దావీదు తెలుసుకున్నాడు. ఈ విషయాలన్నీ అయిపోయిన తర్వాత తృణీకరించబడి, నెట్టివేయబడి, తండ్రి జ్ఞాపకంలో కూడా లేకుండా అనేకమైనటువంటి, అసలు దావీదు అనేటటువంటి వాడు ఇంట్లోనే లేడు అనేటువంటి భావనలో ఉంటున్నటువంటి కుటుంబంలో తృణీకరించబడినటువంటి దావీదు, దేవునికి మహిమ కలుగును గాక, దావీదు కొరకు రోషం కలిగినటువంటి దైవజనుడు ఇంట్లో కూర్చుని పోయాడండి. ఆయన పేరు సమూయేలు అంటాడు కదా. ఒకసారి దావీదు వస్తుంటుండగా ఒకసారి చప్పట్లు కొడతాం, దావీదు రామ్మా, అదిగో ఈయన ఇజ్రాయేలుకి రాజా, ఇజ్రాయేలుకి ఈయన రాజా. మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా? ఈయనకి టీ షర్ట్ ప్యాంట్ ఉంది,
కానీ దావీదుకి టీ షర్టు ప్యాంటు లేదు. దావీదు ఎలా వచ్చుంటాడో తెలుసా? ఒకసారి మీ ఊహలకు వదిలేస్తున్నాను. గొర్రెలు మేపేవారు ఎలా ఉంటారు చెప్పండి, ఎలా ఉంటారు? చిన్న లుంగి పంచి కట్టుకొని కదా, చిన్న కర్ర పట్టుకొని, తలకు ఒక పాగా పెట్టుకొని కదా నడుచుకుంటూ వస్తారు. ఈ దావీదుని చూసి సమూయేలు ఫీలింగ్ కూడా అదే, అరే ఇంతే ఉన్నాడు, దావీదు కూడా ఇంతే ఉన్నాడు, దావీదు కూడా పెద్ద హైట్ అంతే, దావీదు ఇంతే ఉన్నాడు. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇంతే ఉన్నాడు అని ఒకవేళ సమూయేలు అనుకుంటూ ఉంటే దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి మనం విందాం.